ఐటీలో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా? 2022-23 సంవత్సరాల్లో పలు ఐటీ కంపెనీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి పలువురికి ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చాయి. రానున్న కాలంలో ఐటీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకాలు భారీగా తగ్గిపోనున్నాయా? ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు మళ్లీ ఎదురవనున్నాయా అంటే అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐటీ రంగ నిపుణులు చెబుతున్నారు. బిజినెస్ తగ్గిపోతున్న నేపథ్యంలో ఫ్రెషర్లను నియమించుకోవడంలో ఐటీ కంపెనీలు వెనుకడుగు వేస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా విడుదలైన టీమ్ లీజ్ నివేదిక కూడా దీనిని స్పష్టం చేస్తోంది. రానున్న రోజుల్లో ఫ్రెషర్ల నియామకం భారీగా తగ్గిపోతుందని నివేదికలో హైలైట్ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల మధ్య నియమించుకున్న ఫ్రెషర్లకు నియామకాలు ఇచ్చే తేదీల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సమాచారం. 2022-23 సంవత్సరాల్లో పలు ఐటీ కంపెనీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి పలువురికి ఆఫర్ల లెటర్లు కూడా ఇచ్చాయి. దానికి సంబంధించి నియామకం విషయంలో మాత్రం ఇప్పటికీ సాగతీత ధోరణి అవలంబిస్తున్నాయి. అంతేకాదు 2023 జూలై 1 నుంచి 2024 జూన్ 30 వరకు కూడా ఫ్రెషర్ల నియామకాన్ని భారీగా తగ్గిస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. దీంతో నియామకాలపై ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న ఫ్రెషర్ల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇదే క్రమంలో బిజినెస్ తగ్గిపోతుంటే ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్లను సంస్థలు ఎందుకు జారీ చేస్తున్నాయని ఐటీ రంగ ఉద్యోగుల సంక్షేమ సంస్థ నాసెంట్ దీనిపై ప్రశ్నిస్తోంది. కోవిడ్-19 సమయంలో అన్ని రంగాలు కుదేలవుతుంటే ఐటీ రంగం మాత్రం భారీ లాభాల్లో నడిచింది. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతుంటే టెక్కీలు మాత్రం రోజుకి 2-3 ఉద్యోగాలు చేస్తూ రెండు చేతుల్లో సంపాదించారు. 2021 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2022 మధ్యకాలంలో టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, యాక్సెంచర్తో పాటు పలు కంపెనీలు అవసరానికి మించి ఫ్రెషర్లను నియమించుకున్నాయి. ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ నేసెట్ ప్రెసిడెంట్ హర్ప్రీత్ సింగ్ సలూజా అంచనా ప్రకారం గత 2 బ్యాచ్లలో 20,000 నుంచి 25,000 మంది వరకు అభ్యర్థులు ఆఫర్ల లెటర్లు పొందారు. ప్రస్తుతం వారిని ప్రాజెక్టుకు తీసుకునే విషయంలో మాత్రం సంస్థలు జాప్యం చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి ముందు కూడా కొనసాగుతుందంటే ఫ్రెషర్లు తలలు పట్టుకుంటున్నారు.